కూటమి కేబినెట్లో ఈరోజు మంత్రి పనుల ప్రకటన మాత్రం చిక్కోలు జిల్లాలో రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపాయి. బలమైన కాలింగి సమాజం కలిగిన చిక్కోలు జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాలు గెలిపించుకున్న పార్లమెంటరీ పరిధిలో ఉన్న 8 నియోజకవర్గాల్లో నుండి 7 నియోజకవర్గాల ప్రాతిపదికలు కూడా 7 గెలిపించుకున్నారు. 6 నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపుకు కాలింగ సామాజిక ఎంతగా దోహదపడుతుంది. ఓటర్లతో పాటు ప్రజల్లో కూడా లక్షలాది మంది ఉన్న కాలింగ సామాజిక వర్గానికి ఈరోజు కూటమి కేబినెట్లో మంత్రి పదవి లభించకపోవడంతో ఆ సామాజిక వర్గం నేతలందరూ కూడా ఈవేళ తీవ్రంగా మదనపాటు గురవుతున్నారు. అసలు ఇప్పటి వరకును నియోజకవర్గం అంటే అసెంబ్లీ ఆవిర్భించిన నేటి వరకు కూడాను ఈ రోజు వరకు కేబినెట్లో సముచిత స్థానం లభించకుండా ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ 7 నియోజకవర్గాల్లో 2 కాలింగ్ సమాజం చెందినటువంటి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడాను అఖండ విజయంతో గెలిచినట్టు కూడా కేబినెట్లో ఎందుకు వారి పేరు ప్రకటించలేదు, వారికి ఎందుకు ఆ హోదా కల్పించలేదని చెప్పేసి అక్కడితో ఈరోజు అంతా కూడాను సమాయత్తమయ్యారు. కళింగ భవన్ వేదికగా కార్యాచరణ రూపొందించేందుకు వచ్చినటువంటి ఆ సమాజం పెద్దలు అంతా ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఈ సమాజం తీరని లోటు మొదటి నుండి చూసుకుంటే కనుక 6 పర్యాయాలు ఎంపీగా గెలిచినట్టు ఘనత ఆర్జించినట్టు ఈ శ్రీకాకుళం జిల్లాలో చాలామంది కాలింగ సామాజిక వర్గం పార్లమెంట్లో అరువు పెట్టారు. అసెంబ్లీలో కూడాను లాస్ట్ గవర్నమెంట్లో స్పీకర్ అటువంటి హోదా వచ్చింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు కాలింగ సామాజిక వర్గం ఇంతలా నిర్లక్ష్యం చేశారు? అదే మేము ఇప్పుడు అడుగుతున్నాం అండి, ఎందుకు నిర్లక్ష్యం చేశారు అనేది. కోన రవి గారు 2019లో ఓడిపోయాక ప్రతి కార్యకర్త నేనున్నాను అన్న భరోసా ఇచ్చిన నాయకుడు ఆయన. ఆ రోజులోన జెండా పట్టుకుని బయటకు వస్తే జైల్లో తోసిన పరిస్థితి ఉన్న రోజు కూడా ఆయన బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించి బంధుత్వాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో జరుగుతున్న లోట్పాట్లను విమర్శించి 15 కేసులు ఆయన మీద నమోదు చేయించుకుని పోరాటం కొనసాగించి ఈవేళ అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకుని అన్ని కులాలకి ఆయన ఆప్తుడు అన్నట్టు ఆయన బయటకు వచ్చారు. ఆయన గెలిచినప్పుడు 2014లో కూడా ఆయనకు విప్పిచ్చి సరిపెట్టారు. ఆయనకనే కాదు కమ్యూనిటీ పరంగా మనం చూసుకుంటే, ఎందుకంటే ఇండియన్ పాలిటిక్స్ని కులం నుంచి వేరు చేయడం అన్నది ఇంపాసిబుల్. ఇండియన్ పాలిటిక్స్ ఇస్ ఎంట్వైన్డ్ విత్ కులం అండ్ మతం. సో కూటమి మాత్రం ఈరోజు సమన్యాయం సామాజిక న్యాయం పాటిస్తామని టిక్కెట్లు ప్రకటించిన దగ్గర నుండి స్పష్టం చేసుకుంటూ వస్తుంది. మరి కేబినెట్ విషయానికి వస్తే ఆ సమన్యాయం ఆ సామాజిక న్యాయం పాటించడంలో వైఫల్యం చెందారు అనుకోవచ్చా? అందుకనే మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఈ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇక్కడ నెసెసిటీ ఎక్కువ ఉంది, ఇండస్ట్రీస్ కావాలి మాకు. ఇక్కడ కావాల్సింది చాలా, అంటే ఇక్కడ యూత్ కానీ ప్రజలకు కానీ బిలో పావర్టీ లైన్ ఉన్న పాపులేషన్ చాలా ఎక్కువ. రాత్రి 2 గంటల వరకు కేబినెట్ జాబితాలో పేర్లున్న కోన రవికుమార్కి ఉదయం అయ్యేసరికి ఆ పేరు తొలిపోయింది. నిజమేనా? అది మనకు తెలియదండి. 2 వరకు అక్కడ ఉందంటే అక్కడ ఎవరు ఉండి చూశారు, మాకు అవన్నీ తెలీదు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్. ఆయనకి పదవి ఇవ్వండి, ఆయనకి మినిస్ట్రీ ఇవ్వండి, కళింగ కమ్యూనిటీకి ఒక గుర్తింపు ఇవ్వండి. 2014లో జరిగిన తప్పిదంకి 2019లోన వి ఫేస్ ద మ్యూజిక్ ఓడిపోయారు. మళ్ళీ అదే 2029లో రిపీట్ అవ్వకూడదు అంటే మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మా మంత్రి గారికి, అంటే ఒట్టి కాలింగ్ కమ్యూనిటీ అనే కాదు, కోన రవి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈ లొకాలిటీకి అలాంటి నాయకుడు అవసరం. ఆయన కేబినెట్ మొత్తం కూడా క్లారిటీ వచ్చేసింది, ఇంకే పదవి మిగిలే పరిస్థితుల్లో. మరి మీరు చేస్తున్నటువంటి ఈ నిరసన అధిష్టానం దృష్టికి వెళ్తుందే? ఎటువంటి న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి? పోరాటం చేస్తామండి. అది ఏ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అది మా చేతుల్లో లేదు. మా వాయిస్ అన్నది మేము వినిపిస్తాం, మా యాజిటేషన్ అన్నది మేము చేస్తాం. డెఫినెట్గా మా వాయిస్ అక్కడి వరకు వెళ్తుంది, ఆయన పరిగణిస్తారు అనే ఉద్దేశంతో చేస్తాం. సో వీఆర్ హోప్ఫుల్. అంతే కనుక ప్రస్తుతం మాత్రం తమ పోరాటాన్ని పటిష్టం చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా తాము సిద్ధంగా ఉన్నారని చెప్పేసి స్పష్టం. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఈ అనిశ్చితి నెలకొనుందో ఏ కార్యాచరణ రూపొందించుకునేది రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఏదైతే ఈ జిల్లాలో అధిక మొత్తంలో ఉన్నటువంటి కాలింగ సామాజిక వర్గం ఏమైతే ఉందో ఈ కాలింగ సామాజిక వర్గాన్ని గౌరవించవలసిన బాధ్యత గవర్నమెంట్ పై ఉంది. ఈరోజు ఈ జిల్లాలో అధిక మొత్తంలో గవర్నమెంట్లకి ఓట్లు వేసిన కారణంగా ఒక ఎంపీని అలాగే ఉన్నటువంటి 10 స్థానాలని గెలిపించామంటే అది కాలింగ సామాజిక వర్గం యొక్క ఓటు బ్యాంకు వల్ల ఇది సాధ్యమని మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరు ఒకవేళ మా సామాజిక వర్గాన్ని గౌరవించినట్లుగైతే రానున్న రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తామని, దానిపై పూర్తిగా మేము పోరాటానికి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ
సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ప్రస్తుతం మాత్రం కార్యాచరణ మాత్రం ఒక హెచ్చరిక రూపంలో జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీగా కేబినెట్ తంతు ముగిసింది. పాలనా వ్యవస్థకు శ్రీకారం చుడుతున్న ఈ తరుణంలో కాళింగ సమాజంలో జరిగిన ఈ అన్యాయంపై మాత్రం ఈరోజు కార్యాచరణ రూపొందించుకున్నారు. రేపటి నుండి ఎలా ఉండబోతుంది కార్యాచరణ? అంటే నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కు. ఈ నిరసన ఎందుకు అంటే సామాజిక వర్గ సమీకరణ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మెజారిటీ కమ్యూనిటీ కళింగ మరి మాకెందుకు పదవి దక్కలేదనేదే మా ప్రశ్న. పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ విషయంలో మరొకసారి పునరాలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. చూస్తే ప్రస్తుతం మాత్రం కేబినెట్ కూర్పు పూర్తిగా అయిపోయింది. కూటమిలో భాగంగా అటు జనసేనకి బీజేపీకి కూడా సముచిత స్థానం ఇచ్చారు. టీడీపీలో కూడా కొత్త వారికి అవకాశం, పాతలందరినీ పక్కన పెట్టారు. ఏ విధంగా తీసుకోవచ్చు? కమ్యూనిటీ కోసమే మేము పోరాడుతున్నామండి. కొత్త వాళ్ళకి ఇవ్వని, పాత వారికి ఇవ్వని, ఇంకోవారికి ఇవ్వని మాకైతే సంబంధం లేదు. ఓన్లీ మా కమ్యూనిటీ న్యాయం చేయమని శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా కమ్యూనిటీ తరఫున ఒక మెసేజ్ పంపించాలనే ఈ సమావేశం. కానీ ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు, ఏం చేశారనేది మాకు అనవసరం అండి. కానీ ఇంత పెద్ద కమ్యూనిటీకి అన్యాయం చేయడం అనేది మాకు బాధాకరం అండి. మా బాధను ఆయన అర్థం చేసుకుని మా కమ్యూనిటీ న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ సామాజిక వర్గం అనగతొక్కడానికి ఇంకో సామాజిక వర్గం ప్రయత్నించిన నేపథ్యం వాళ్ళు సక్సెస్ అయ్యారు, మీరు ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు? అదేం లేదండి, మేమే సక్సెస్ అయ్యాం. అలా సామాజిక వర్గాలతో లేదు. కోన రవికుమార్ అనే వ్యక్తి సామాజిక వర్గంతో విభేదాలు ఉంచుకొని మనిషి అలాంటి మనిషి కాదండి. అందరూ మన సామాజిక వర్గమే, అందరూ మన పార్టీయే, అందరూ తెలుగుదేశం అనే పోరాడిన వ్యక్తి అండి. ఆయన పైన 15 కేసులు ఉన్నాయి. ఆయన అహర్నిశలా ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా, పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేశారు. ఎక్కడ కూడా ఈ చిన్న రవ్వ తేడా రాకుండా ఆయన యోధుడిలాగా పోరాడాడు సార్. ఈరోజు ఆయనకి అన్యాయం జరిగింది, మా కమ్యూనిటీకి అన్యాయం జరిగింది. మాకు న్యాయం చేకూరమని మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నామండి. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జెండా పట్టుకునేది కార్యకర్తలు పడిపడే రోజుల్లో పార్లమెంటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన రవికుమార్ మాత్రం 5 ఏళ్ల పాటు ఆ పార్టీని పరిరక్షిస్తూ ఈరోజు 2024లో తనదైన శైలిలో గెలుపులు ఆర్జించిన కూడాను ఆయనకి సముచిత స్థానం, గుర్తింపు లేకపోవడం మాత్రం ఆవేదన కలుగుతుంది. ఈ విషయంలో ఎటువంటి పోరాటాలు ముందుకెళ్లే పరిస్థితి? ఇది కేవలం నిరసన విషయంలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా, లేకపోతే ఆ సామాజిక పరిరక్షణకి ఎటువంటి కార్యాచరణ? ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక కులాలు ఉన్నాయి సార్. మాకు ఈ కులం విరోధం కాదు. మేము అందరినీ రవికుమార్ గారు అన్ని కులాలకి గౌరవించి అందరికీ సమన్యాయం చేసి ఈ జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు ఒక ఎంపీ సీటు అత్యధిక మెజార్టీతో అనేక రంగాల్లో కష్టపడి 15 కేసులు అతనిపై వేసుకొని భవిష్యత్తులో ఈ కులానికి ఉపయోగపడాలనే సంకల్పంతోనే రాత్రి పగులు కష్టపడి అందరికీ సమన్యాయం చేస్తూ రవికుమార్ గారు ముందుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నపము, మా కాళింగ కమ్యూనిటీ అనేది శ్రీకాకుళం నుండి కూడా గుంటూరు జిల్లా వరకు ఉంది. దానిని మేము భవిష్యత్తులో దీనిపై తుది నిర్ణయం మా పెద్దలతో మాట్లాడి తీసుకుంటాం. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మా కులానికి కంపల్సరిగా మంత్రి పదవి ఇస్తారని ఆశిస్తూ మీ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం. చూస్తే కనుక 10 నియోజకవర్గాల పాటు 7 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు గెలిపించుకున్నటువంటి ఈ నేపథ్యంలో రవికి జరిగిన అన్యాయం ఆయన వ్యక్తిగతంగా కాదు, ఆ సమాజంలో రిప్రజెంట్ చేస్తున్న ఆయనకి జరిగిన అన్యాయంగా పరిగణనలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి మంత్రి పదవి చూస్తే కనుక ఇంత పెద్ద మొత్తంలో జనం అసలు ఈ రవికి మంత్రి పదవి రాకపోవడానికి ఏం కారణం అనుకుంటున్నారు? కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారే కారణం, మరి ఇంకెవరు అనుకుంటామని సార్. కానీ పెద్దపేట పీసీసీ నుంచి కళింగ యుగానికి పూర్వం నుంచి పెద్దపేట ఉన్నదండి సార్. ఈ కులానికి మాత్రం అన్యాయం ఇప్పుడు చేశారండి సార్. అయితే దీని పరిణామాలు ఎలాగుంటాయి మా పెద్దలతో కనుక్కొని దీనికి ముద్రగాళ్ళలాగా ఏదో ఒక రోజున కూడా జరిగే సూచనలు కూడా ఉన్నాయి సార్. ఈ సమాజం జరిగిన అన్యాయంపై మాత్రం ప్రతి ఒక్కరు కూడా గలమిప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు చూపబడే ఏదైతే కార్యాచరణ, ఆ కార్యాచరణ నేపథ్యం చూస్తే కనుక రవికి పదవి రాకపోవడం గల కారణం ఏమని భావిస్తున్నారు? ఈరోజు ఈ కాళింగ్ కమ్యూనిటీకి అన్యాయం చేశారు. అది ఎందుకు చేశారంటే ఒక కులానికి అంటకట్టారు, చాలా అన్యాయం. ఈరోజు 12 లక్షల జనాభా ఉన్న ఈ శ్రీకాకుళం జిల్లాలో మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. కానీ అన్యాయం చేశారు, చాలా అన్యాయం. ఈరోజు ఇంతమంది కూడా
బాధపడుతున్నారు. రవికుమార్ గారికి రాలేదని ఈరోజు చాలా బాధపడుతున్నారు. చాలా అన్యాయము ఇది. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెట్టి మేము కోరుకుంటున్నాం. చూస్తే కనుక ఈ సమావేశం ఆంతర్యం ఏంటి, అసలు ఈ సామాజిక వర్గం ఇంతలా చిన్న చూపు చూసినట్టు కూటమి అధినేత చంద్రబాబు నాయుడిని ఏ విధంగా రిప్రజెంట్ చేయబోదు? ఈ సమావేశానికి తాలూకా ఉద్దేశం ఏమిటంటే, ఇంత కాలింగ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఇక్కడ ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అన్నది, పోరాట యోధుడు, యువకుల కంటే యువకుడు, అన్ని విధాల ఆయన యాక్సెప్ట్. మొదట ఆయనకి కేసులు పెట్టారంటే ఈ పోరాటం చేసినప్పుడు ఈయన మీదే కేసులు పెట్టారు. 14 కేసులు ఉన్న మనిషి, పోరాట యోధుడు. తర్వాత తెలుగుదేశానికి పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జిల్లా అధ్యక్షుడు ఇచ్చినటువంటి మన రవికుమార్ గారు ఈ 10 నియోజకవర్గాలని కష్టపడి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని వచ్చి పార్టీని గెలిపించినటువంటి వ్యక్తిని మర్చిపోవడం అన్నది ఈ కాలింగ్ కమ్యూనిటీలో ఇటువంటి యోధుడు లేడు. ఓట్లు సీట్ల కేటాయింపు దగ్గర నుండి ఈ శ్రీకాకుళం జిల్లాలో 3 సామాజిక వర్గాల మధ్య ఒక పోరు నడిచింది. కాపు సమాజానికి సంబంధించిన ఒక కుటుంబం, వెలమ సమాజం సంబంధించిన ఒక కుటుంబం, ఇటు గుండ కావచ్చు అటు కలమటి కావచ్చు, ఈ 2 కుటుంబాలు నిర్వీణం అయిపోయి లైమ్ లైట్లో ఉన్నటువంటి కాళింగ వర్సెస్ వెలమ అన్నటువంటి ఒక పోరాటం ప్రస్తుతం కేబినెట్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారం చేతిలో ఉన్నదని చెప్పేసి ఈ సామాజిక వర్గానికి కావాలని అన్యాయం జరిగిన ఒక ఆరోపణలు విని అది ఆరోపణ అనేం కాదండి. అది సామాజిక వర్గాలను ఆయన బేసిక్గా వేసుకున్నప్పుడు అటు వెలమ, కొప్పలి, తర్వాత కాపు అనేది కాకుండా ఇక్కడ కాలింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈయన కష్టపడి ఈ అసోసియేషన్ అందరినీ మొబిలైజ్ చేసుకొని ప్రాధాన్యత ఇవ్వలేదు కదా ఈరోజు మీరు రోడ్డు మీద రావడానికి కారణం. రోడ్డు మీద ఉండే కారణం అదే కారణం. ప్రాధాన్యత ఇవ్వకపోయిన చేత ఈవేళ ఈ సమావేశము, ఈ ధర్నాలు ఇప్పుడు వెనక ఎవరితో ఒక వ్యూహం రచించుంటారు మనం చెప్పలేము సార్. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన ఫస్ట్ మీటింగ్లోనే ఆయన ఆలింగనం చేసుకున్నప్పుడు అనుకున్నాను ఇటువంటి యోధుడికి ఆయన మానేస్తారని మేము అందరం అనుకున్నాం. కానీ ఇటువంటి వెనకాల ఏముందన్నది అది అనవసరం. ఏదో ఒకటి జరగకపోతే 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు శాసించే ఈ సామాజిక ఓట్ల సంఖ్య ఉండి ఈరోజు ఇంతలా మెజార్టీలో గెలిచి చివరికి కేబినెట్లో స్థానం సంపాదించలేదంటే ఏదో ఒక కుయ్యత్తు వెనక ఉంది అనేది స్పష్టమైంది కదా. అది స్పష్టమని మనం చెప్పలేము సార్. అది ఏంటంటే అవన్నీ కూడా పార్టీ అధినాయకుడు చూసుకుంటారు. ఎప్పుడు కూడా పార్టీ అధినాయకులు వారు చూసుకుంటారు. ఇవి అందరూ అన్ని సామాజిక వర్గాలు ఎవరి మట్టుకు వాళ్ళకి కావాలని ఏవో కుయుక్తులు పన్నుతే ఉంటుంటారు. అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గాన్ని ఆయనేమి అక్కడుండిపోయి రాజకీయం చేయలేదు కదా, లోకల్లోకి వచ్చి చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, ఎవరి సత్తా ఏంటి, లోకేష్ గారు ప్రస్తావన తెచ్చారు మీరు కాబట్టి మొత్తం కొత్త ఎమ్మెల్యేలకి ఈరోజు మంత్రి పదవులు ఇచ్చారు. తో పాటు ఆయన భవిష్యత్తే ఈ టీం తాలూ ఫాలోయింగ్. అందుకే సీనియర్లందరినీ పక్కన పెట్టారు. ఒక కళా వెంకట్రావు కావచ్చు, ఒక గంటా శ్రీనివాస్ రావచ్చు, ఒక కోన రవికుమార్, ఇలా చాలా మంది సీనియర్స్ పక్కన. కోన రవికుమార్ గారు అని సీనియర్ కాదండి. ఆయన యూత్లో కూడా 50 సంవత్సరాలు నిండలేదు. ఆయన కూడా పోరాట యోధుడండి, మంచి పట్టుమున్న నాయకుడండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టి అందరినీ కలుపుకోరుగా వెళ్ళే విధానం పక్కన పెట్టి తీరుని ఏ విధంగా మీరు వర్ణిస్తారు? అది దాన్ని వర్ణించడానికి లేదు. లోకేష్ గారు అది అధిష్టానం అది గమనించాలని చెప్తున్నాం తప్పితే, ఇందులో పోరాడుతున్నాం తప్పితే. అందులో లోకేష్ టీం కాబట్టి వీళ్ళకి అన్యాయం జరిగిందని స్పష్టం. లోకేష్ టీం అని మనం ఎలాగనుకోగలం సార్? అది యూత్స్కి ప్రాధాన్యత ఇస్తామని ఒక ఇది పెట్టారు కాబట్టి యూత్స్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎవరి ప్లాన్ ఎలాగుంటుందో మనం చెప్పలేము. అందులో యూత్స్లో లెక్కేసుకుని కోన రవికుమార్ గారు రావాలి. చూస్తే కనుక యువతకి ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో అయినా కూడాను కోన రవికుమార్కి అవకాశం కల్పించే ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తుంది. ఎందుకు ఈ సమావేశం నిర్వహించారు? ఈ సమాజం జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. కోన రవికుమార్ అనే వ్యక్తి నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వ్యక్తి అయితే కాదు. నాకు తెలిసి 25-30 సంవత్సరాల నుంచి అతను తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. అతనికి అంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ప్రకారం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అయితే ఉన్నాయో దానికి అనుగుణంగా అతను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. అతను ఒక కార్యకర్తకే కాదు, ఒక తెలుగుదేశం వాటర్కి ఏ సమస్య వచ్చినా సరే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి ఆ సమస్యను పరిష్కరించేటటువంటి వ్యక్తి శ్రీ కోన రవికుమార్ గారు. ఈరోజు అతనికి నిన్న జరిగినటువంటి ఇది మేము కాలింగ సామాజిక వర్గం శ్రీకాకుళంలో 75% వరకు ఉన్నామండి. ఇది మేము నిన్న జరిగింది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఒక అవమానంగా భావిస్తున్నాం. కాలింగ సామాజిక వర్గం మొత్తం కూడాను ఒక అవమానంగా భావిస్తున్నాము. దీని కనుక ప్రస్తుతం మాత్రం కాలింగ సామాజిక వర్గానికి జరిగిన ఈ అవమానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడాను ఆవేదన వ్యక్తం చేస్తారు. కేబినెట్లో కోన రవికుమార్ పేరు లేకపోవడం
ఈరోజు మాత్రం తీవ్ర మదనపాటు గురవుతున్నారు. కార్యాచరణ రూపొందించి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా నలుమూల నుండి ఆ సమాజానికి చెందిన నేతలు ఈరోజు కాలింగ్ భవన్ కిక్కిరిసిపోయింది. ఏదైతే కేబినెట్ ప్రకటన తర్వాత కోనరవికి లేకపోవడంతో పాటు ఈ జిల్లా నుండి వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు, ఒక ఎంపీకి అదేవిధంగా ఎమ్మెల్యేకి టెక్కల్ నియోజకవర్గంలో 60% కాలింగ్లు ఉన్నప్పుడు కూడాను అక్కడ వెలమ సామాజిక వర్గం చెందిన అచ్చెన్నాయుడు గెలుపుకు ఆ సామాజిక వర్గం దోహదపడింది. అటు ఇచ్చాపురం కావచ్చు, పలాస కావచ్చు, నరసనపేట, ఆమదాలవలస, శ్రీకాకుళంతో పాటు హెచ్చర్ల నియోజకవర్గాల్లో ఈరోజు కాలింగ్ సామాజిక వర్గం ఓట్లు ఆ అభ్యర్థులు గెలుపుకు దోహదపడినా ఈ విషయం తెలిసినట్టు అధిష్టానం ఎందుకు కేబినెట్లో కోన రవికుమార్ తీసుకోలేదు, ఏ ఆటంకాలు లేకపోతే ఏ అవరోధాలు ఆయన కేబినెట్లో తీసుకోవడానికి ఆటంకాలు, కూటమిలో భాగంగా జనసేన బీజేపీతో పాటు వారికి సరైన సముచిత స్థానం కల్పించడంతో మంత్రి పదవులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రికలో ఇంతలా ఓటర్లు తమకు పట్టం కట్టినే శ్రీకాకుళం జిల్లా అంటే కాలింగ్ సామాజిక వర్గం ఒక పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏదైతే 52 నుండి ఇప్పటివరకు చూసుకున్నా కూడాను 6 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాతినిధ్యం ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో 4 సార్లు ఎంపీగా దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు, అదేవిధంగా చూస్తే కనుక కణిత విశ్వనాథం, అప్పయ్యధర ఇటువంటి సీనియర్ నాయకులందరూ ఆ సామాజిక నుండి వచ్చారు. అదేవిధంగా ఇటువంటి తరుణంలో ఈరోజు అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి ఎవరైతే కింజరాపు రామ్మోహన్ నాయుడికి సుమారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే అది కాలింగ్ సమాజ ఓట్లు అందులో నిక్షిప్తం కాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇలా 7 నియోజకవర్గాలను శాసించే కాలింగ్ సామాజిక ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలే గెలిచినా కూడా వాళ్ళిద్దరికీ ఎందుకు కేబినెట్లో తీసుకోలేదు. 3 సార్లు ముచ్చట గెలిచిన బెందాల అశోక్ కానీ, అదేవిధంగా 2009లో ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కనుమరుగై తరుణంలో జెండా పట్టుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడాను టీడీపీ జెండా ఎగరవేసినటువంటి ఘనత కోనరావుకి దక్కింది. 2019 ఎలక్షన్ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అరెస్ట్ కాబడిన నాయకుడు టీడీపీ ఎవరంటే కోన రవికుమార్. మొత్తం 18 కేసులు ఆయన పేరు ఉన్నా కూడాను అహర్నిశలు పార్టీ కోసం శ్రమించి ఈరోజు అఖండ విజయంతో గెలిచిన కోన రవికుమార్ క్యాబినెట్లో తీసుకోపోవడం మాత్రం ఈరోజు ఆ సామాజిక వర్గ ప్రజలందరూ కూడాను ఈరోజు మదన పడుతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి సామరస్యంగా తీసుకెళ్తాం, కాదనుకుంటే తమ నిరసన మాత్రం తెలియచేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ఎక్కడ ఏ ఆటంకం ఎదురైనా కూడాను పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సామాజిక వర్గం పరిరక్షణకు తాము చేసిన ప్రయత్నం మాత్రం గణనీయంగా ఉంది. దాన్ని ఎటువంటి పరిరక్షించుకుని అందరూ ఏకతాటిపై వస్తాం. 2009 ఎన్నికల్లో ఆ రోజు కాలింగ సామాజిక వర్గం ఐక్యత ఏంటో చూపించి కిల్లి కృపారాణిని పార్లమెంటు పంపించాము. ఈరోజు 2029లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ సామాజిక వర్గం స్ఫూర్తి 2024లో రాష్ట్ర అధోగతి పాలవుతుంది. వైసీపీ రహిత పాలన రావాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా ఈరోజు సామాజిక వర్గాలన్నీ కూడాను ఆయా పార్టీలు అధికారంలోకి రావాలి, కూటమి అధికారంలోకి వస్తే ఈరోజు రాష్ట్రం బాగుంటున్నట్టు వారి తాలూకా నిర్ణయం ఏదైతే ఉందో నిర్ణయం వరకు మాత్రం ఈరోజు ఓటర్లు స్వాగతించినా కూడాను కేబినెట్ ప్రకటనలో మాత్రం కాలింగ సమాజంలో శ్రీకాకుళం తీవ్ర అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎండగడతాం. పార్టీ అధిష్టానం మా తాలూకా సమస్య లేకపోతే మా ఆవేదన పరిణామాలు తీసుకున్న కోన రవికుమార్ని తక్షణమే కేబినెట్ తీసుకోకపోతే మాత్రం రేపటి నుండి దపదపాలుగా తమ నిరసన అధిష్టానం దృష్టికి వెళ్ళినంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించి స్పష్టం చేస్తుంది. మరి పార్టీ అధిష్టానం ఆ సామాజిక వర్గం పెద్దలు తీసుకుని ఈ నిర్ణయాన్ని పరిలో తీసుకుంటుందా, కోన రవికుమార్ని కేబినెట్కి ఆహ్వానిస్తుందా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.